హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాం. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ అంటే సర్ఫేస్ ఇంటెగ్రల్ని కనుక్కోండి అంటున్నాడు. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటనేది ఒకసారి చూద్దాం. లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ప్లేన్ ఆర్ YZ ఆర్ ZX. మనం ఫార్ములాని అప్లై చేయాలంటే XY నా YZ ZX ఈ మూడిట్లో ఏది సార్? మన ప్రాబ్లంలో ఎటువంటి క్లూ ఇవ్వలేదు. అంటే y = 5, y = 6, z = x2, z = 5, x = 6 అట్లా. అంటే 0 కాకుండా మిగిలినవి ఏది ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని క్లూని ఉపయోగించుకొని చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ y = 2 ఇచ్చాడు అంటే y ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అంటే XY అయినా తీసుకోవచ్చు, YZ అయినా తీసుకోవచ్చు, అది విషయం. సో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము, చూడండి. ఇక్కడ ఎటువంటి క్లూ ఇవ్వలేదు కాబట్టి మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు, XY ఆర్ YZ ఆర్ ZX. ఓకే, ఇన్ జనరల్ గా ఫస్ట్ ఉండేది XY ప్లేన్. సో లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ S ఆన్ XY ప్లేన్. దెన్ ఫార్ములా ఇంటెగ్రల్ S F bar dot NDS is equal to double integral or F bar dot N bar XY ప్లేన్ కాబట్టి dx dy by mod N bar dot K bar వస్తుంది. ఓకేనా? సో జెడ్ యాక్సిస్ పైన కే డైరెక్షన్లో ఉంటుందని, అక్కడ XYZ లేదు అంటే కే బార్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు YZ తీసుకున్నారనుకోండి, అప్పుడు X లేదు అంటే N బార్ డాట్ I బార్ తీసుకోవాలి. అదేవిధంగా ZX తీసుకున్నారనుకోండి, J ఉండదు అంటే N బార్ డాట్ J బార్. అంటే Yకి కాంబినేషన్లో, Y యాక్సిస్కి కాంబినేషన్లో J అనే వెక్టార్ ఉంటుంది. ఓకే, ఎస్. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో ముందుగా మనం F బార్ డాట్ N బార్ని కనుక్కోవాలి. అంటే ఈ రెండు వెక్టర్స్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. F అనేది వెక్టార్లో ఉంది, N బార్ కనుక్కోవాలి. మరి N బార్ ఎలా కనుక్కోవాలో ఇక్కడ చూద్దాం. N బార్ని కనుక్కోవడానికి ఇచ్చిన సర్ఫేస్ ఉంది కదా మన ప్రాబ్లంలో, ఆ సర్ఫేస్ని పై అనుకుంటాం. చూడండి, సర్ఫేస్ ఆఫ్ ది ప్లేన్ 2x + 3y + 6z + 12 లెఫ్ట్ సైడ్కి వస్తే -12 అవుద్ది. నార్మల్ టు ది సర్ఫేస్ డెల్ పై ఫార్ములా. సో పైన x తోను y తోను z తోను పార్షియల్ డెరివేటివ్ చేసేస్తాను. అప్పుడు నార్మల్ టు ది సర్ఫేస్ ఫార్ములా I బార్ డో పై బై డో x ప్లస్ j బార్ డో పై బై డో y ప్లస్ k బార్ డో పై బై డో z. ఓకే, ఇలా చేసిన తర్వాత మనము యూనిట్ నార్మల్ని కనుక్కుందాం. సో n బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్ పై బై మోడ్ డెల్ పై. ఓకేనా? సో ఈ రెండింటిని ఇంకా డాట్ ప్రొడక్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? మోడ్ N బార్ డాట్ K బార్ని కనుక్కోవాలి. దాని తర్వాత లిమిట్స్ని కనుక్కోవాలి. మనం XY ప్లేన్ మీద ఉన్నాం కాబట్టి X లిమిట్స్ కావాలి, అదేవిధంగా Y లిమిట్స్ కావాలి. ఇక్కడ ప్రాబ్లంలో ఫస్ట్ ఆక్టెంట్ అని ఇచ్చాడు. ఎస్, ఫస్ట్ octant is an octant which are all the three coordinates are positive. That means x0, y0, z0. మనం 2D జామెట్రీలో క్వాడ్రంట్స్ అంటాం, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అట్లనే ఇక్కడ 3Dలో ఉన్నాం కాబట్టి సో ఆక్టెంట్స్ అంటాం. సో 8 ఆక్టెంట్స్ ఉంటాయి. అందులో ఒక ఆక్టెంట్, ఫస్ట్ ఆక్టెంట్ ఈజ్ అన్ ఆక్టెంట్ విచ్ ఆర్ ఆల్ ది కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్. అంటే x0 పాజిటివ్ తీసుకోవాలి, y0, z0 అట్లా. కాబట్టి ఫస్ట్ ఆక్టెంట్ అని అడిగి x0, y0, z0 అని గుర్తుపెట్టుకోండి. సరే, మరి XY లిమిట్స్ ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ మన ప్రాబ్లంలో ప్లేన్ ఇది ఇచ్చాడు కదా, ఇందులో z బదులు 0 పెట్టండి. ఎందుకు? XYలో z లేదు కాబట్టి z0 సబ్స్టిట్యూట్ చేస్తే 2x + 3y = 12. ఇక్కడ నుంచి నువ్వు y వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. 3y = 12 - 2x అవుద్ది. ఇక్కడ నుంచి y = 12 - 2x/3. అంటే ఫస్ట్ ఆక్టెంట్ అని అడిగాడు కాబట్టి y లిమిట్స్ వచ్చేసాయి. y వ్యారీ ఫ్రమ్ 0 to 12 - 2x/3. మరి x లిమిట్స్ కావాలి. నేను చెప్పాను x0, y0, z0 ఫస్ట్ ఆక్టెంట్ అన్నప్పుడు x కనుక్కోవాలంటే y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 0 = 12 - 2x/3. సో /3 లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ 3 అవుద్ది. 0 × 3 అంటే 0నే. సో = 12 - 2x, -12x రైట్ సైడ్కి పోతే +12x అవుతుంది. ప్లస్ ఇక్కడ -2x రైట్ సైడ్కి పోతే +2x అవుతుంది. 2 1s 2 6 times x = 6.
కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఏంటి, ఎక్స్ వ్యారీ ఫ్రమ్ 0 to 6 అయిపోయి. సో మొత్తం ఇదంతా అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ అనే వెక్టార్ని రాసేస్తున్నాను. గివెన్ దట్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు, given that capital F bar is equal to 18 Zi bar minus 12 J bar అదే విధంగా 3y k bar. ఓకే, ఇప్పుడు మనం సర్ఫేస్ ని పై అని పేరు పెట్టుకుందాం. ఓకే, లెట్ ద సర్ఫేస్ ఎస్ ఈస్ పై. లెట్ ద సర్ఫేస్ ఎస్ ఈజ్ పై ఈజ్ ఈక్వల్ టు 2x plus 3y plus 6z minus 12 ప్లస్ 12 ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ 12 అవుద్ది. ఇప్పుడు నార్మల్ని కనుక్కోవాలి, అంటే డెల్ పై ఫార్ములా. డెల్ పై కనుక్కోవడానికి ముందు పైన ఎక్స్ తోని వై తోని జెడ్ తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. సో డో పై బై డో ఎక్స్, పైన ఎక్స్ తో పార్షియల్ డెరివేట్ చేయండి. వై జెడ్ మనకు సంబంధం లేదు, కాన్స్టెంట్ కూడా అవసరం లేదు, జీరోనే. 2x కి డిఫరెన్షియేషన్ 2, పైన వైతో పార్షియల్ డెరివేట్ చేయండి. 3yకి డిఫరెన్షియేషన్ 3, xz అవసరం లేదు. పైన జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి, 6zకి 6. ఇప్పుడు నార్మల్ టు ది సర్ఫేస్ కనుక్కుందాం. నార్మల్ టు ది సర్ఫేస్, నార్మల్ టు ది సర్ఫేస్ ఎస్ ఈజ్, సో ఫార్ములా ఏంటంటే డెల్ పై ఈజ్ ఈక్వల్ టు I bar into dou pi by dou x plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z. Okay, so del pi which is equal to, దీన్ని I bar తో j bar తో k bar తో మల్టిప్లై చేయండి. సో అంటే 2i bar plus 3j bar అదే విధంగా 6 into k bar. ఇప్పుడు యూనిట్ నార్మల్ ని కనుక్కుందాం. therefore యూనిట్ నార్మల్ క్యాపిటల్ n బార్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే డెల్ పై బై మాడ్ డెల్ పై. n బార్ ఇజ్ ఈక్వల్ టు, డెల్ పై అంటే ఈ వెక్టార్ రాసేసేయండి. సో 2i బార్ ప్లస్ 3j బార్ అదే విధంగా 6 into k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36, 36 plus 4, 40 plus 9, 49. So n bar is equal to 2i bar plus 3j bar అదే విధంగా 6 into k bar డివైడెడ్ బై 7 రాసేస్తున్నా. ఓకేనా, ఎందుకంటే రూట్ 49 7 కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫార్ములాని రాస్తాం. సో ఏ క్లూ ఇవ్వలేదు కాబట్టి xy ప్లేన్ తీసుకుంటాం. లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్, ఆఫ్ ఎస్ ఆన్, ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ xy ప్లేన్, దెన్ కండిషన్. ఓకే, ఫార్ములా ఏంటి, ఇంటెగ్రల్ ఎస్ f bar dot n bar ds is equal to double integral r f bar dot n bar xy plane కాబట్టి dx dy by mod n bar dot k bar. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలని చెప్పాను. ఇప్పుడు మనం f bar dot n bar ని కనుక్కుందాం. f bar ఆల్రెడీ ఉంది, n bar ని రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తాం. సో f bar dot n bar, f బార్ అంటే చెప్పండి 18zi బార్ మైనస్ 12j బార్ అదేవిధంగా 3yk బార్ డాట్ n బార్ అంటే ఇది 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 6 into k బార్ డివైడెడ్ బై 7.
ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నామంటే వాటి ఐ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఐ డాట్ ఐ 1 అయిపోతుంది. ఐ కోఎఫిషియెంట్ 2 into 18 అట్లా. ఓకే, సో f bar dot n bar is equal to 18 into 2 36 z. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది. 12 into 3 36. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3 ప్లస్ 6 6 3 is 18. ఓకే, 18 ఇంకా y ఉంటుంది డివైడెడ్ బై 7. ఓకేనా, అంటే ఐ డాట్ ఐ 1 అయిపో వాటి కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి. 18 into 2 36 z, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12 into 3 36 అంతే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3y into 6 సో 18y. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లోంచి 18ని కామన్ తీయచ్చు. 18ని కామన్ తీయచ్చు కదా. ఎస్, తీసేద్దాం. సో f bar dot n bar is equal to 18/7. ఇప్పుడు 6z, 18 2s 36, మళ్ళీ 2, 18 1s 18. ఓకేనా, ఎస్. కాబట్టి నేను 18ని కామన్ తీసాను. 18 2s 36, నెక్స్ట్ 18 2s 36, 18 1s 18, ఇంకా y ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, mod n bar dot k bar ని కనుక్కుందాం. ఓకే, సో mod n bar dot k bar. సో n bar అంటే 2i bar ప్లస్ 3j bar అదేవిధంగా ప్లస్ 6 into k bar డివైడెడ్ బై 7 డాట్ k bar. ఎస్, మళ్ళీ k డాట్ k 1 అయిపోయి ఇంకేం మిగులుతుంది సార్, 6/7. ఓకేనా, ఎస్. ఇప్పుడు మాడ్యులస్ అప్లై చేయండి. ఒకవేళ మైనస్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది. సో mod 6/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/7. ఇంకా మనం ఏం చేయాలి, లిమిట్స్ని కనుక్కోవాలి. ఎక్స్ లిమిట్స్ ఏంటి, వై లిమిట్స్ ఏంటి. సో అందుకోసం ఇన్ ద xy ప్లేన్, జెడ్ వాల్యూ ఏమవుతుంది, 0 అయింది. ఆ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ ప్లేస్లో ప్లేన్ ఒకసారి తీసుకోండి. 2x ప్లస్ 3y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 12. ఇందులో జెడ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. చెప్పండి, 2x ప్లస్ 3y, ఇక్కడ 6 into 0 అంటే 0 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ నుంచి వైని ఫైండ్ అవుట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x. ప్లస్ 2x రైట్ సైడ్కి పోతే మైనస్ అవుతుంది. ఓన్లీ y కావాలి కదా. సో 3 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x డివైడెడ్ బై 3. ఇప్పుడు మీరు గమనిస్తే y వ్యారీ ఫ్రమ్ ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు కాబట్టి 0 to 12 minus 2x/3. ఇప్పుడు x లిమిట్స్ కావాలి అంటే ఈ y 0 చేయొచ్చు. ఎందుకు, ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు కదా, x0 y0 z0 ఉపయోగించుకోండి. ఓకే, లెట్ y ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 12 minus 2x/3. 3 మల్టిప్లైర్లోనా డివిజన్లోనా ఉంది, డివిజన్లో ఉంది. ఇటు సైడ్ వస్తే మల్టిప్లైర్ అవుద్ది. 0 into 3 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 12 minus 2x. మైనస్ 2x రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ 2x అవుతుంది. 2 1s 2 6 times x ఈజ్ ఈక్వల్ టు 6. ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు కాబట్టి x వ్యారీ ఫ్రమ్ 0 to 6 రాసేస్తాం. సో అవన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో దేర్ ఫోర్ x varies from 0 to 6. అదేవిధంగా y varies from 0 to 12 minus 2x/3. y varies from 0 to 12 minus 2x/3. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం మన ఫార్ములాలో. దేర్ఫోర్ ఇంటెగ్రల్ s f bar dot n bar ds ఈజ్ ఈక్వల్ టు x లిమిట్స్ రాయండి 0 to 6. అదేవిధంగా y లిమిట్స్ రాయండి 0 to 12 minus 2x/3 ఇంటూ f bar dot n bar ఇదే 18/7 ఇంటూ
2z minus 2 plus y ఇంటూ 1 by mod n dot k. సో అంటే 1/6/7 సార్ ఇంటూ పక్కనే dx dy ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఒక పాయింట్ గమనించండి, ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే వేరియబుల్స్ ఎక్స్లో ఉండాలి, వైలో ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్స్తో వైతో ఇంటిగ్రేషన్ చేయాలా, జెడ్ వేరియబుల్ ఉండకూడదు. జెడ్ బదులు ఏమన్నా రీప్లేస్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. చూద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు x is equal to 0 to 6, y is equal to 0 to 12 minus 2x by 3, 18/7 ఇంటూ ఇది ఇలానే రాయండి. ఇప్పుడు ఈ 1/6/7 న్యూమరేటర్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే 7/6 అయిపోతుంది ఇంటూ dx dy. మీరు గమనిస్తే 7 7 క్యాన్సిల్, 6 1 6 3 టైమ్స్. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు x is equal to 0 to 6, అదేవిధంగా y is equal to 0 to 12 minus 2x by 3. ఇంకా మిగిలింది సార్ ఇక్కడ 3 ఇంటూ కదా, ఒక చిన్న నేనే ఒకటి లాజిక్ చూడండి. యాక్చువల్గా ఇక్కడ జెడ్ ఉండకూడదు అని చెప్పాను, ఇంకేముండాలా, ఎక్స్ వై వేరియబుల్స్ ఉండాలి. మరి జెడ్ బదులు మనం ఏమైనా రీప్లేస్ చేయొచ్చు. ఎస్, మన ప్లేన్ తీసుకోండి, ఇక్కడ నుంచి 6z is equal to 12 minus 2x minus 3y. ఓకేనా? ఇక్కడ 2z ఉంది, 3తో మల్టిప్లై చేసేసేయండి. అప్పుడు 6z వాల్యూ బదులు డైరెక్ట్గా 12 minus 2x minus 3y రాసేయచ్చు. ఓకేనా? అప్పుడు xy వేరియబుల్స్ ఉంటే ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను, 6z minus 3 2z 6 అగైన్ 3y ఇంటూ పక్కనే dx dy. సో 6z బదులు ఈ పాయింట్ రాసేస్తున్నాను. x is equal to 0 to 6, అదేవిధంగా y is equal to 0 to 12 minus 2x by 3. 6z ప్లేస్లో రీప్లేస్ చేయండి, 12 minus 2x minus 3y, మళ్ళీ -6 అట్లనే ఉంటుంది, ప్లస్ 3y ఇంటూ పక్కనే dx dy. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే చేసేసేయండి. -3y ప్లస్ 3y, 12 minus 6 అంటే ప్లస్ 6 minus 2x. ఓకే, సో ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటో రాస్తున్నాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 6, y is equal to 0 to 12 minus 2x by 3 into 12 minus 6 అంటే 6 minus 2x. ఓకే, ఇంటూ పక్కనే dx dy. ఒక్కసారి మీరు గమనిస్తే ఇప్పుడు డబుల్ ఇంటిగ్రేషన్ ఉంది ఇక్కడ, అంటే 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ నేను వైని ఎలిమినేట్ చేస్తాను, అంటే వైతో ఇంటిగ్రేషన్ చేస్తాను. ఎందుకు, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి, చివరిగా ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేసేస్తాను. ఓకేనా? ఎస్. కాబట్టి సో వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నా, అప్పుడు ఎక్స్ లిమిట్స్ని అట్లనే రాయండి, 6 minus 2x అలానే రాయాలి, ఎందుకంటే ఎక్స్ వేరియబుల్స్ అట్లనే పెట్టేసేయండి. సో dx కూడా ఇంటెగ్రల్ dy y అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 12 minus 2x by 3. ఓకే, సో ఇప్పుడు అప్పర్ లిమిట్లో y ప్లస్లో 12 minus 2x by 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 6, 6 minus 2x, 12 minus 2x by 3. ఓకేనా? పక్కనే dx రాశాను. మీరు గమనిస్తే మళ్ళీ ఒకసారి ఇక్కడ రెండిట్లో నుంచి 2ని కామన్ తీయచ్చు, రెండిట్లో నుంచి 2ని కామన్ తీయచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 2 కామన్ తీసాను, అక్కడ 2 తీసాను, 4/3 రాసేస్తున్నాను. 4/3 x ఈజ్ ఈక్వల్ టు 0 to 6, 2ని కామన్ తీసాను, ఇక 3 minus x, 2ని కామన్ తీసాను, 6 minus x dx. ఎస్, ఇప్పుడు ఈ ఫస్ట్ 3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసేస్తాము, అదేవిధంగా -xతో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసేస్తాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 x 0 to 6 మల్టిప్లై చేయండి, 3 into 6 18, ప్లస్ 3 minus x అంటే -3x,
మైనస్ ఎక్స్ ఇంటూ 6 ఇక్కడ. సో అంటే -6x మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది డిఎక్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే -9x అవుతుంది. So that is which is equal to 4/3 integral x is equal to 0 to 6 18 minus 9x plus x square. ఎస్, ఇప్పుడు ఫైనల్గా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 18 ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది. 18 కాన్స్టెంట్ అట్లనే రాయాలి. 18 ఎక్స్ అవుతుంది. -9 ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2 ప్లస్ x²కి ఇంటిగ్రేషన్ x³/3. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 6. ఇప్పుడు అప్పర్ లిమిట్లో x ప్లస్లో 6ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 18 into 6 108. నెక్స్ట్ -9 into x² అంటే 6² 36/2. మళ్ళీ 2 1s 2 8 times 6³ 2 1c 6 2 1 6/3. అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది. 0 x బదులు 0 పెట్టేస్తే మళ్ళీ 3తో క్యాన్సిల్ చేయండి. 3 7 times 21 3 2 6. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు 108 ఒక 72 ఎంత 180 మైనస్ 18 into 9 162. సబ్ట్రాక్షన్ చేయండి. 180 నుంచి 162. ఇక్కడ 8 ఇక్కడ 18 ఉంటుంది. సో 4/3 into 80 3 1s 3 6 times 6 into 4 24. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.